కాళీప్రసాద్ గారు, నాకు అన్నింటికన్నా ఇష్టమైన నల్లని ముత్యం మా కాళీప్రసాదే, మాకు తిరిగిచ్చేయండి. అరే, నువ్వు పొడుపు కథ విప్పేశావే. వారెక్కడున్నారు? ఇంతకీ పాలు రొట్టె తిన్నారా లేదా? ఇప్పుడు నేను మీ పొడుపు కథ విప్పేశాను. ఇకనైనా మా కాళీప్రసాద్ని తిరిగిచ్చేయండి. నువ్వు అనుకుంటున్నట్టు అంత తేలికేం కాదులే. నీకు కాళీప్రసాద్ గారంటే అంత ప్రేమ ఉంటే అదిగో ఆ కొండ మీదకెక్కి చూపించాల్సి ఉంటుంది. కాళీప్రసాద్ గారు, మీరు ముందుకి రాకండి, నేను వచ్చేస్తున్నాను. కాళీప్రసాద్ గారు, మీరు దడుచుకోకండి, నేను వస్తున్నాను. ఈ లోకంలో మీరే అందరికన్నా ధైర్యమైన కుక్క. అలా నోళ్లు తెరుచుకుని చూస్తారేంటి మీరందరూ? నిచ్చెనో గిచ్చెనో తెచ్చి ఆ అమ్మాయిని పైకెక్కించేందుకు సాయం చేయండి. వెళ్ళండి వెళ్ళండి. కాళీప్రసాద్ గారు, నేను వచ్చేస్తున్నాను. జాగ్రత్త రాణి. పెద్దరాణి అమ్మ, ఈ పిల్ల కొండ ముత్యం మీ మొహం మీద బాగా మసిపూసింది. అయినా చూడండి, మీరే తనని స్వయంగా పైకెక్కేట్టు చేశారు. శభాష్. పెద్దరాణి అమ్మ, నిజం చెప్పాలంటే తనే పని చేయలేదు. తనకి ఎత్తులంటే భయం. తను పైకెక్కేస్తుంది కానీ కిందకు దిగలేదు. ఇంకేం, ఈ చిట్టెలకు పైకెక్కి కూర్చుందిగా. ఈ నిచ్చెళ్ళు గిచ్చెళ్ళు అన్నీ తీసేయండి. వీటి అవసరం ఏం లేదు ఇప్పుడు. అక్కడి నుండి కానీ దూకిందంటే జీవితాంతం కుంటె నడకే అయిపోతుందా వీటిది. జాగ్రత్త రాణి. రాజాబాజా, నాకు అసలే భయంగా ఉంది. నువ్వు నన్ను ఇప్పుడు ఇంకా భయపెట్టకు. నీకు తెలుసు కదా నాకు ఎక్కడం వచ్చు, దిగడం రాదని. ధైర్యం చేసి నేను కిందకి దూకేస్తే నా కాళ్ళు విరిగిపోతాయి అంతే. కానీ కాళీప్రసాద్ని ప్రమాదంలో పడేయకూడదు కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,